ప్లేట్లెట్ల గురించి చాలా అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్ ఒకటి, భయం కూడా ఒకటి కనిపిస్తుంటుంది. అవునండి. పైగా హాస్పిటల్లో కూడా ఏం చేస్తారంటే సార్, అంటే ప్లేట్లెట్ పడిపోయాయి, ప్లేట్లెట్స్ ఎక్కించాలని చెప్పేసి కొంచెం ఇట్లాంటివి ఉంటాయి కదా, ఎప్పటి వరకు మనం కొంచెం నిర్భయంగా ఉండొచ్చు, ఎప్పుడు ఎక్కించాలనేది ఒక అవగాహన. సాధారణంగా పేషెంట్లని దగ్గర 30,000 కన్నా కిందికి వస్తున్నాయి ప్లేట్లెట్స్ అంటే తప్ప అసలు అడ్మిషన్ కూడా చేయట్లేదు. ఇంట్లోనే హైడ్రేషన్ అది మెయింటైన్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అప్ తీసుకొని రెస్ట్ తీసుకోమని, కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకోమని చెప్పడం జరుగుతుంది. కానీ ఎప్పుడైతే 30 కన్నా కిందికి వచ్చేస్తుందో అప్పుడు రిస్క్ అన్నది పెరిగిపోతుంది. ప్లేట్లెట్ ఏదైనా చిన్న అల్సరే ఉంది, లోపల బ్లీడింగ్ ఊజింగ్ స్టార్ట్ అయింది, అది ఆగదు, అది బ్లీడ్ అవుతూనే ఉంటుంది, క్లాట్ అన్నది ఫామ్ అవ్వదు. కాబట్టి లైఫ్ రిస్క్ అన్నది, బ్లీడింగ్ అన్నది అయ్యి అదే కంట్రోల్ అవ్వట్లేదు అన్నప్పుడు లైఫ్కి రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అడ్మిషన్ అది చెప్పడం జరుగుతుంది. అండ్ వీళ్ళల్లో 25,000 కిందికి వస్తుంది, అసలు రికవరీ కనబడట్లేదు అన్నప్పుడు మనం సింగిల్ డోనార్ ప్లేట్లెట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అంతవరకు అవసరమైతే ర్యాండమ్ డోనార్ ఇచ్చి మళ్ళీ సింగిల్ డోనార్ ఎప్పటికప్పుడు ప్లేట్లెట్స్ని ప్రిపేర్ చేసి ఇవ్వడం వల్ల ఈ రికవరీ అన్నది కొంచెం తొందరగా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో మేము 5,000, 6,000 వచ్చిన వాళ్ళని కూడా చూసాము. అండ్ వాటిని మళ్ళీ మనం ప్లేట్లెట్స్ ఇవ్వడం వల్ల వీళ్ళకి కొంచెం టైం పడుతుంది, ఒక 2-3 రోజులు టైం పడుతుంది. కానీ మనం కంగారు పడాల్సిన విషయం ఏముండదు, టైమ్లీ ఇంటర్వెన్షన్ ఉంటే రికవరీ అనేది బాగుంటుంది. ఓకే. ఈ ప్లేట్లెట్ సంబంధించి సార్ యాక్చువల్ కొద్దిమంది చెప్తుంటారు పప్పాయ తింటే కొంచెం పెరుగుతాయని, ఇట్లాంటివి సైంటిఫిక్ బేసిస్ ఏమీ లేదు. కాకపోతే బిలీఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. సో వాళ్ళ నమ్మకానికి వాల్యూ ఇచ్చి వాళ్ళని తీసుకోమని చెప్పడం జరుగుతుంది. కానీ అవి తీసుకుంటున్నామని వేరేవన్నీ ఆపేదానికి లేదు. సో మనం ఇచ్చేది కావాలంటే ఇది కూడా తీసుకోవచ్చు. మేబీ బిలీఫ్ అన్నది చాలా వండర్ఫుల్ రోల్ ప్లే చేస్తుంది. మనం ఏదైనా నమ్ముతున్నాం ఒకటి అన్నప్పుడు అది అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాళ్ళ బిలీఫ్కి వాల్యూ ఇచ్చి వాళ్ళని తీసుకోమని చెప్పడం జరుగుతుంది.